వెల్కమ్ టు ఐబీటీవీ. సంగారెడ్డి పట్టణంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ జనరల్ సమితి జిల్లా ప్లీనరీ సమావేశం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు పాతదొడ్డి తులజారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తెలంగాణ జనరల్ సమితి రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధనతో పాటు రాజకీయ ప్రక్షాళన కోసం ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై నిరంతరం గళమెత్తాలని సూచించారు. ఇక్కడ వేదిక మీద ఉన్న పార్టీ నాయకులందరికీ అదేవిధంగా హాజరైన తెలంగాణ ఉద్యమకారులకు అందరికీ కూడా పేరు పేరున వందనం. మిత్రులారా, తెలంగాణ ఇవాళ మనం ఈ సంగారెడ్డి జిల్లాలో జరుగుతున్నటువంటి సదస్సుకు హాజరైన మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. ఉద్యమకారులను కూడా కలుసుకోవడానికి అవకాశం కలిగింది. ఇంకా కొంతమంది వ్యక్తిగత కారణాల వల్ల ఈరోజు హాజరు కాలేకపోయారు. వారిని కూడా మరొక సందర్భంలో తప్పకుండా పార్టీ సమావేశం ఏర్పాటు చేసి సన్మానిస్తుందని కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తున్నా. ఈ విషయంపై మనం ఎందుకంటే ఉద్యమకారులుగా మనం అందరం ఐక్యంగా ఉండాలి. గట్టిగా మనం పోరాటం చేయటం వల్లనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది. ఆ రోజు పార్టీలకు అతీతంగా ఐక్యంగా నిలబడ్డాం. పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏ పిలుపునిస్తే ఆ పిలుపు మనం స్పందించి పాల్గొని విజయవంతం చేసి అట్లా విజయవంతం చేయబట్టి అలా ప్రత్యేక రాష్ట్రం సిద్ధించింది. ఇతరులు కొంతమందికి కొంత నైరాశ్యం కనబడుతుంది, సహజమే అది. ఎందుకంటే ఉద్యమకారులకు ఇప్పటి వరకు ఒక గుర్తింపు దక్కలేదు, గౌరవం దక్కలేదు అనే బాధ ఉంది. ఈ గుర్తింపు కానీ గౌరవం కానీ తప్పకుండా కల్పించవలసిన అవసరం ఉందని పదే పదే ప్రభుత్వానికి కూడా మనం విజ్ఞప్తి చేస్తున్నాం. అతి త్వరలో కమిటీ వేసి ఉద్యమకారులను గుర్తించి వారి గౌరవం కల్పిస్తామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. కాబట్టి ఆ నిర్ణయం ఏదో తొందరలో వెలువడుతుందనే ఆశతో అందరం కూడా ఎదురు చూస్తున్నాం. ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే న్యాయం తప్పకుండా జరుగుతుంది. జరగకపోతే నిలబడి తెలంగాణలో సాధించుకోగలం. కానీ మనం ఇంకో కాడికి పోయి తెలంగాణకు ఉద్యమకారులకు న్యాయాన్ని సాధించుకోవటం అంటే కుదరదు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం ఉద్యమకారులము ఇవాళ తెలంగాణ అయితే ఐక్యం కాగలదు, తెలంగాణలో సంఘటితంగా కొట్లాడగలదు. తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మనము గుర్తింపును సాధించుకోగలుగుతాం. తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మనకు విలువ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఉంది కాబట్టి మనం ఇవాళ ఒక గుర్తుగా ఇవాళ తెలంగాణలో ఎదిగి ఉన్నాం. ఇంత ఒక శక్తిగా ఉన్నటువంటి మనము ఇవాళ నిరాశపడవలసిన అవసరం లేదు. తప్పనిసరిగా ఈ శక్తిని కూడగట్టుకుందాం, న్యాయాన్ని సాధించుకుందామని సందర్భంగా అందరికీ కూడా నేను హామీ ఇస్తున్నా. ఎలక్షన్ లోకి వెళ్లి మళ్ళీ దుర్మార్గమైనటువంటి పాలన 5 సంవత్సరాలు కొనసాగించడం జరిగింది. అప్పుడు తెలంగాణ జనసమితి పార్టీ కొరికిలో బిడ్డ ఎట్లయితే చనిపోతుందో అదే విధంగా ఉంటూ మరి ప్రజా పాలన ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 2 సార్లు మద్దతు చేసి ఒకసారి 35-25 సీట్లతో మరి కాంగ్రెస్ కు సపోర్ట్ చేసి తర్వాత స్థానంలో కూడా ఉద్యమకారులను ఏకం చేసి 250 గజాలు ఉద్యమకారులకు ఇస్తూ ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పి విలేకరులను గుర్తిస్తామని చెప్పి ప్రజలను మమేకం చేసి చైతన్యవంతం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కాలు తిరిగి మరి గోదావరి జలాల యాత్ర, కృష్ణా జలాల యాత్ర, ఈ రైతులకు ఎక్కడైతే నీళ్లు అందకొచ్చినాయో కాళేశ్వరం మీద అది ఒక ఫాల్స్ ప్రాజెక్ట్ అని చెప్పి కాళేశ్వరం మీద తిరిగి మరి దక్షిణ ప్రాంతం లోపల ఉన్నటువంటి మహబూబ్ నగర్ ను మొత్తము రాజాని బండ గాని నిత్యం ఇవన్నీ ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో ఆ ప్రాజెక్టులన్నిటినీ సందర్శించాడు. పాలమూరు రంగారెడ్డి ఇవన్నీ సగం సగం ఆపేసి దక్షిణ తెలంగాణను ఎండగట్టి ఒక ఫాల్స్ ప్రాజెక్టులు ఒక ఉత్తర తెలంగాణలో నిర్మించి ప్రాణహిత చేవేళ్లకు పొందబెట్టి లక్షల కోట్ల అవినీతి చేసిందని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరించిన ధీరుడు దిగ్గజరుడు కోదండరాం సార్ అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని ద్వారానే ఎండగట్టినటువంటి పరిస్థితుల ద్వారానే 1.5 ఓట్ బ్యాంక్ పరిస్థితిని చేంజ్ చేసి కాంగ్రెస్ కు పట్టం కట్టించినటువంటి మహానాయకుడు ఒక్క సీటు కూడా కోరకుండా మా నాయకులు ఒక 10 సీట్లు కోరితే మనకొద్దు అని చెప్పి
ఒక్క సీటు పైన వాడు వచ్చే అవకాశం ఉందని చెప్పి బేషరతు మద్దతు బేషరతుగా కేవలం గవర్నమెంట్ కాంగ్రెస్ రావాలి, ప్రజాపాలన రావాలి, మన బలం సరిపోవడం లేదు, మన బలం కాంగ్రెస్ అందిస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి మద్దతు చేసి ఈ రోజు గవర్నమెంట్ తెచ్చినటువంటి ఘనత అది కోదండరాం సార్ది అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. కోదండరాం సార్కి ఎమ్మెల్సీ ఇస్తే కేసీఆర్ నాటకాలు ఆడిండు, దాసోజు శవంతోని కేసీఆర్ ఇచ్చిండు.